హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. గైస్, thumbnail చూసారు కదా, విచ్ ఈస్ ద బెస్ట్ బైక్. సో అదే అనమాట మన కంటెంట్ కూడా ఈరోజు. విచ్ ఈస్ ద బెస్ట్ బైక్, కవాసాకి Z900 అండ్ బెనెలీ 600i అనమాట. సో కవాసాకి Z900 బెటరా లేకపోతే బెనెలీ 600i బెటరా మనం ఈ వీడియోలో చూద్దాం. సో వీడియోలోకి పోయే ముందు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చలో ఇంకా టాపిక్ ఏంటంటే మనది బెనెలీ 600i అండ్ కవాసాకి Z900. ఈ 2 బైక్స్ అయితే నావే అనమాట. సో అది మీ అందరికీ కూడా తెలుసు. యాక్చువల్లీ ఈ వీడియో నేను ఎప్పటి నుంచో చేద్దామనుకుంటున్నా, ఈ రెండిట్లో ఏది తోపు అని, ఏది బెస్ట్ అని. సో కంటిన్యూస్గా రైడ్స్ ఉండడం వల్ల వీడియోస్ చేయలేకపోయినా ఈ వీడియో, బట్ ఈరోజు అయితే ఎట్లాగైనా వీడియో చేద్దామని చెప్పేసి అయితే స్టార్ట్ చేసిన. చలో ఇంకా లెట్స్ గో. ఇది వచ్చేసి మీ అందరికీ తెలిసిందే, కవాసాకి Z900 948cc ఇంజన్ అండ్ 125 bhp పవర్, 98.4 Nm టార్క్. అండ్ ఇది వచ్చేసి బెనెలీ 600i 600cc అండ్ 86 bhp పవర్ అండ్ టార్క్ వచ్చేసి ఇది 54 Nm టార్క్. లైక్ ఇది దీని పవర్ అండ్ సీసీ. సో 2 బైక్స్కి డిఫరెన్స్. ఇది వచ్చేసి 600cc సెగ్మెంట్ అండ్ ఇది వచ్చేసి 900cc సెగ్మెంట్. అండ్ 900cc కాబట్టి వచ్చేసి పవర్ కూడా ఎక్కువ ఉంటుంది. బేసికల్లీ ఈ 600cc సెగ్మెంట్ కాబట్టి పవర్ తక్కువ ఉంటుంది. బట్ 600ccలో నేకుడు సూపర్ స్పోర్ట్స్ తీసుకున్నట్టయితే మనకు ఇప్పుడు CBR ఉన్నది. సో CB600 CB650 ఉంది. సో CB650 తీసుకున్నా కూడా అది కూడా సేమ్ ఇదే పవర్ అనమాట. CBR 650R తీసుకుంటే మాత్రం అది 95 bhp, ఇది వచ్చేసి 86 bhp. బట్ రెండింటికైతే 10 డిఫరెన్స్ అయితే ఉంది bhp, ఆల్మోస్ట్ 10. అదే 660 మనము ట్రియంప్ డేటోనా పోయినట్టయితే డేటోనా వచ్చేసి ఇంకా హై అనమాట, ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది దాని పవర్. అది వచ్చేసి 130 bhp ప్రొడ్యూస్ చేస్తుంది, 675cc అది. అదే నేకెడ్ స్పోర్ట్స్కి వస్తే మాత్రం ఇంకా తగ్గుతుంది అనమాట. అది సూపర్ స్పోర్ట్ కాబట్టి bhp దాని హైలో ఉంటుంది, హై రేవ్ ఇంజన్ అది. 6R కూడా అంతే అనమాట, ZX 6R కూడా హై రేవ్ ఇంజన్, అది కూడా దాని bhp వచ్చేసి 130 bhp. ఇన్లైన్ 4 సిలిండర్ 636cc అనమాట, కవాసాకి ZX 6R. సో ఇవన్నీ విషయాలు పక్కన పెడితే మన 2 బైక్స్ గురించి చూసుకుందాం. సో 2 బైక్స్లో ఏది బెస్ట్ అంటే నాకైతే నేను బెనెలీ 600కే ఓటేస్తా. సెకండ్ ఓట్ వచ్చేసి Z9 అనమాట. సో ఎందుకు ఇదే బెస్ట్ బైక్ కదా అంటారు, బట్ బెస్ట్ బైక్ అంటే 2 బెస్ట్ బైక్లు అనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్కరి బైక్ నచ్చుతుంది. ఒకరికి Z9 నచ్చుతుంది, ఒకరికి బెనెలీ నచ్చుతుంది, ఒకరికి 10R నచ్చుతుంది, ఒకరికి Hayabusa నచ్చుతుంది. సో ఎవరి ఇష్టం వాళ్ళదన్నమాట. బట్ నాకైతే బెనెలీ నచ్చుతుంది. ఎందుకంటే లైక్ ఫస్ట్ సైజ్ విషయంలో చూసుకున్నట్టయితే బెనెలీ 600i వచ్చేసి అయితే హెవీ సైజ్ ఉంటుంది. మీరు చూసుకోవచ్చు, మన కళ్ళ ముందు 2 బైక్స్ ఉన్నాయి. సో బెనెలీ 600i సైజ్ చూడండి, చాలా మాసివ్ అనమాట, ఫుల్ బల్క్ ఉంటుంది. అండ్ హెవీ వెయిట్, హెవీ సైజ్, అండ్ దీని స్పేర్ పార్ట్స్ కూడా చాలా హెవీగా ఉంటాయి అన్నమాట. మనము సింగామ్ చూడండి, సింగామ్ చూసుకున్న, ఫ్రంట్ ఫోర్క్స్ చూసుకున్నా కూడా. అండ్ ఇదే దీని సింగామ్ వచ్చేసి చాలా చిన్నగా ఉంటుంది. అండ్ ఫోర్క్ సైజ్ వచ్చేసి కూడా చాలా చిన్నదనమాట. దీని ఫోర్క్ వచ్చేసి ఇది 41 mm డయామీటర్. అదే మన బెనెలీ చూసుకున్నట్టయితే 50 డయామీటర్ అనమాట దాని ఫోర్క్ సైజ్ వచ్చేసి. సో ఇదే అనమాట ఈ ఫోర్క్ డయామీటర్ అంటే ఈ సర్కిల్ అనమాట. ఈ అవుటర్ డయామీటర్ సర్కిల్ వచ్చేసి ఇది 50 mm ఉంటుంది. అదే మన Z9 చూసుకున్నట్టయితే ఇది 41 mm అనమాట. ఈ డయామీటర్, అవుటర్ డయామీటర్ సైజు 41 mm. సో ఫోర్క్ సైజ్ అండ్ చిన్నది. అండ్ సింగామ్ కూడా చాలా చిన్నది అనమాట. సో సింగామ్ చూడండి, జస్ట్ ఇంతే ఉంటుంది ఇక్కడ వరకు. అండ్ ఇదే మన బెనెలీకి చూసుకున్నట్టయితే చూడండి ఎంత పెద్దగా ఉందో, చాలా హెవీ సింగామ్ అన్నమాట. ఇది సైజు హెవీ సింగామ్ ఉంటుంది. అండ్ ఇది డిస్క్ మనం ప్లేట్ చూసుకున్నట్టయితే ఈ డిస్క్ ప్లేట్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. అండ్ 260 mm అనమాట దాని డిస్క్ బ్యాక్. ఫ్రంట్ వచ్చేసి 320 mm డిస్క్ ప్లేట్. సో ఇది కూడా ఆల్మోస్ట్ అదే సైజ్ అనమాట బ్యాక్. ఇది కూడా ఫ్రంట్ కూడా అంతే అనమాట, డిస్క్ సైజ్ వచ్చేసి 320 mm. ఇంకా టైర్ విషయానికి వస్తే మాత్రం 2 బైక్స్కి సేమ్ అనమాట టైర్ సైజు. ఫ్రంట్ సెక్షన్ వచ్చేసి 120 ఉంటుంది, బ్యాక్ వచ్చి 180 సెక్షన్. సేమ్ బెనెలీ 600లో కూడా ఫ్రంట్ వచ్చేసి 120 సెక్షన్, బ్యాక్ వచ్చేసి 180 సెక్షన్ టైరు. అండ్ ఎగ్జాస్ట్లో వచ్చేసి మాత్రం దీనికి అండర్ సీట్ ఉంటుంది, డ్యూయల్ ఎగ్జాస్ట్ వస్తుంది. అదే మన Z9 చూసుకున్నట్టయితే సింగిల్ 1 సైడ్
ఎగ్జాస్ట్, సింగిల్ ఎగ్జాస్ట్. దీనికి వచ్చేసి 100 సీట్ ఎగ్జాస్ట్ 2 ఉంటాయి. డ్యూయల్ ఎగ్జాస్ట్ IXL 55, చాలా లౌడ్ అనమాట ఇది ఎగ్జాస్ట్. సౌండ్ విషయంలో మాత్రం బెనీలే హైలైట్. ఇంకా జీనాన్ కంటే దీని సౌండ్ చాలా బాగుంటుంది అండ్ హెవీగా కూడా ఉంటుంది. దీని ఎగ్జాస్ట్ చూసుకున్నట్టయితే ఐరో ఎగ్జాస్ట్ 1 సైడ్ వస్తుంది. సౌండ్ విషయానికి వస్తే మాత్రం బెనీల్ తోపు అనమాట సౌండ్లో. అండ్ ట్యాంక్ విషయంలోకి వస్తే మాత్రం ట్యాంక్ సైజ్ చూడండి, దీని రియర్ సీటు, ఫ్రంట్ సీటు, ట్యాంక్. సో ఈ వ్యూలో ఈ డైరెక్షన్లో మనం చూసుకున్నట్టయితే ట్యాంక్ వచ్చేసి ఇది వచ్చేసి స్మాల్ ఉంటుంది సైజు, అండ్ ఫ్రంట్ సీట్ వచ్చేసి బిగ్ సైజ్ ఉంటుంది. బ్యాక్ వచ్చే వరకల్లా పిలియన్ సీట్ మాత్రం చాలా చిన్నగా ఉంటుంది అండ్ సీట్ కూడా హార్డ్ ఉంటుంది అనమాట. జీన్ అయింది చూడండి, మనకి ఇట్లా ప్రెస్ చేసినా కూడా చాలా హార్డ్ ఉంది సీటు. ఫ్రంట్ చూడండి చాలా క్యూషన్ ఉంటుంది అనమాట, చూడండి చాలా మెత్తగా ఉంది అనమాట. సో ఈ డిఫరెన్స్. అదే మనం బెనెలీ 600లో చూసుకున్నట్టయితే ఈ ట్యాంక్ సైజ్ కూడా వచ్చేసి చాలా హెవీగా అనమాట, చాలా మాసిగా ఉంది చూడండి. మన జీనైన్ వచ్చేసి ఇక్కడ నుంచే కట్ అయిపోయింది సైజు, ఇంత విడ్త్లోనే వచ్చేసి ట్యాంకు. బట్ బెనెలీ 600కి వచ్చే వరకు ఇంత విడ్త్ పెరిగింది అనమాట, హెవీ ఉంటుంది దీని ట్యాంక్ కూడా. అండ్ ఎట్ ద సేమ్ టైం ఈ ఫ్రంట్ ఎయిర్ స్కోప్స్ ఉన్నాయి కదా, ఈ ఎయిర్ స్కోప్స్ కూడా ఇక్కడ నుంచి చాలా అంతవరకు ఫ్రంట్ వరకు వెళ్ళిపోయినాయి అనమాట, చాలా లాంగ్ వచ్చేసింది, పెద్దగా ఉంటుంది దీని ఎయిర్ స్కోప్స్ కూడా. చూడండి ఈ సైజ్ మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడ వరకు వస్తుంది అనమాట దీని ఎయిర్ స్కోప్, ఇక్కడ వరకు వస్తుంది, ఫ్రంట్ ఫోర్క్ వరకు వచ్చింది ఆల్మోస్ట్. సో ఇదే దీంట్లో అయితే చూడండి చాలా చిన్నగా ఉంటుంది, ఇక్కడ నుంచి వస్తుంది అనమాట ఈ ఫ్రంట్ కౌల్, ఇక్కడ నుంచి ఇంతవరకే ఉంది ఎయిర్ స్కోప్, చాలా అదే అనమాట, చాలా చిన్నగా ఉంటుంది. సో సైజ్ విషయంలో మాత్రం ఇంకా ఇది బైక్ చాలా చిన్నగా ఉంటుంది అండ్ వెయిట్లో కూడా చాలా చిన్నది అనమాట. దీని జీనైన్ వెయిట్ వచ్చేసి 210 kgs, బెనెలీ 600 వెయిట్ వచ్చేసి 245 kgs వెయిట్, చాలా హెవీ అనమాట. 245 kgs అంటే మనకి 1000cc సూపర్ బైక్స్ కూడా ఉండవన్నమాట, అంత హెవీగా ఉంటుంది. 245 kgs 600cc సెగ్మెంట్లో ఏ బైక్ లేదనమాట, ఇది ఒక్కటే ఉంటుంది 600cc సెగ్మెంట్లో. అంత హెవీ వెయిట్ ఉన్న బైక్ అంటే ఓన్లీ వన్ బైక్, బెనెలీ 600 మాత్రమే. అండ్ ఇంకా స్పీడ్ విషయానికి వస్తే మాత్రం ఇది వచ్చేసి టాప్ స్పీడ్ 240 వరకు వెళ్ళిపోతుంది. బట్ 240 స్పీడ్ స్లో ఉంటుంది అనమాట. మనము అదర్ బైక్స్తో కంపేర్ చేస్తే ఇది స్లో ఉంటుంది, ఎందుకంటే దీని టార్క్ కూడా చిన్నదనమాట. చెప్పినా కదా మీకు ఇందాక, దీని టార్క్ వచ్చేసి 54 Nm టార్క్ అండ్ పవర్ వచ్చేసి 85 bhp అనమాట. సో 240 స్పీడ్ అయితే కంపల్సరీ పోతుంది, ఆన్ ద రికార్డు కూడా ఉంది ఇది 240 టాప్ స్పీడ్ పోయినది. బట్ కొంచెం టైం తీసుకుంటుంది, బట్ 240 స్పీడ్ మాత్రం పక్కా రీచ్ అవుతుంది, 200% టాప్ స్పీడ్కి అయితే రీచ్ అవుతుంది, బట్ కొంచెం టైం తీసుకుంటుంది అంతే. అదే మనం ఇప్పుడు 600cc సెగ్మెంట్లో 6R కానీ 600 అంటే ట్రాక్ ఓరియంటెడ్ బైక్, దాని గురించి కాకుండా మనం నేకుడ్ బైక్ తీసుకున్నట్టయితే 600cc చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ హోండా CB 650 ఉంటుంది. సో అది 240 పోతుంది స్పీడ్, ఇప్పుడు తొందరగా వెళ్ళిపోతుంది, ఎందుకంటే లైట్ వెయిట్ అనమాట, చాలా లైట్ వెయిట్. దీంతో కంపేర్ చేస్తే అసలు అది బైక్ వెయిట్ వచ్చేసి 190 వరకు ఉంటుంది అనుకుంటున్నాను, నాకు తెలిసి ఎగ్జాక్ట్గా ఐడియా లేదు నాకు, బట్ 190 వరకు ఉంటుంది అనుకుంటా. అది ఇన్లైన్ 4, ఇది కూడా ఇన్లైన్ 4 బట్ లైట్ వెయిట్ ఉన్న వాడికి లైట్ వెయిట్ ప్లస్ పవర్ ఎక్కువ ఉంటుంది. సో మెయిన్ థింగ్ ఏంటంటే వెయిట్ దగ్గర అనమాట, వెయిట్ రేషియో అండ్ పవర్. సో ఆ విషయంలో అది లైట్ వెయిట్ ఉన్న వాడికి ఫాస్ట్గా రీచ్ అయిపోతుంది. అండ్ ఇంకా దీని ఫోర్స్ కూడా బ్యాక్ రియర్ సస్పెన్షన్ చూసినట్టయితే దీని చాలా హెవీ ఉంటుంది అనమాట రియర్ సస్పెన్షన్. సో దీన్ని చూసుకున్నట్టయితే చాలా చిన్నగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఇక్కడ స్ప్రింగ్ సైజ్ చూడండి, స్ప్రింగ్ వచ్చేసి చాలా హెవీ స్ప్రింగ్ ఉండదు దీనికి. అండ్ ఈ డయామీటర్ సర్కిల్ కూడా చాలా పెద్దదనమాట బెనెలీ 600కి. సో అదే మనం ఇక్కడ జీనాన్కి చూసుకున్నట్టయితే ఈ స్ప్రింగ్ చూడండి, చాలా స్మాల్ స్ప్రింగ్ అనమాట. స్ప్రింగ్ సైజ్ చిన్నది, ప్లస్ దీని సర్కిల్ డయామీటర్ కూడా చిన్నదనమాట ఫోర్క్స్ది. అండ్ ఇంకా బ్రేకింగ్ విషయానికి వస్తే మాత్రం 2 ABS బ్రేక్స్ అనమాట. బెనెలీ 600 కూడా ABS, దాంట్లో నాన్ ABS కూడా ఉన్నది. బట్ ఇది వచ్చేసి నా బైక్ అయితే ABS అనమాట. 2016-15 మోడల్స్ అయితే నాన్ ABS వచ్చినాయి, 17 నుంచి ABS స్టార్ట్ అయింది. సో నాది 2018 మోడల్ ABS అది. సో ఇది కూడా ABS. ఇది 4 piston క్యాలిపర్, అది కూడా 4 piston క్యాలిపర్ ఫ్రంట్. అండ్ బ్యాక్ వచ్చేసి సింగిల్ పిస్టన్, ఇది కూడా బ్యాక్ వచ్చేసి సింగిల్ పిస్టన్. బట్ బ్రేకింగ్ మిషన్లో మాత్రం బెనెలీకి నెంబర్ 1 అనమాట, ఎందుకంటే ఇది వచ్చేసి దీని క్యాలిపర్ బెనెలీ ఓన్డ్ క్యాలిపర్ అనమాట. ఇది క్యాలిపర్ బెనెలీ ఓన్డ్ 4 piston క్యాలిపర్స్. సైజ్ కూడా హెవీ ఉంటుంది అనమాట. సో దీనివల్ల బ్రేకింగ్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. దీని బ్రేకింగ్ నాకు ఎప్పుడు కూడా ఈ బైక్ బ్రేకింగ్ విషయంలో మాత్రం డిసప్పాయింట్ చేయలేదు, ఆన్ ది స్పాట్ ఆగిపోతుంది బైక్. బ్రేకింగ్ మాత్రం అసలు ఎక్సలెంట్ అనమాట దీనిది.
అదే మనం ఇక్కడ Z9 చూసుకున్నట్టయితే దీని బ్రేకింగ్ వచ్చేసి దీని క్యాలిపర్స్ నిసిన్ క్యాలిపర్స్ 4 పిస్టన్. బట్ దీని క్యాలిపర్ చూడండి సైజ్ చిన్నగా ఉంటుంది, ఇంతే ఉంటుంది. బెనిల్ ఏమో ఈ సైజ్ వరకు వస్తుంది, అది బెనిల్ ఓన్డ్, ఇది కవసాకి ఓన్డ్ కాదు, నిసిన్ క్యాలిపర్స్ ఇవి. సో దీని బ్రేకింగ్ నాకు ఓకే, బట్ దీనికన్నా బెటర్ నాకు బెనెలీ 600 అనిపించింది బ్రేకింగ్ విషయంలో చూసుకుంటే. అండ్ ఇంకా రియర్ కూడా అంతే అనమాట, సింగిల్ పిస్టన్ నిసిన్ క్యాలిపరు. సో రియర్ అయితే దీన్ని అంతగా అగ్రెసివ్ ఏమి ఉండదు, బెనెలీ కూడా అంతే, అంత అగ్రెసివ్ ఏమి ఉండదు రియర్. ఏ సూపర్ బైక్ అయినా సరే రియర్ బ్రేక్స్ వచ్చేసి అగ్రెసివ్గా ఏమి ఉండవు, ఫ్రంట్ ఉన్నంత అగ్రెసివ్ అయితే ఏమి ఉండదు, కొంచెం స్పాంజిలాగా పడుతుంది అనమాట. దీని రియర్ క్యాలిపర్ వచ్చేసి బెనెలీ అనమాట, ఇది కూడా ఓన్డ్, ఫ్రంట్ బ్యాక్ బెనెలీ ఓన్డ్ ఉంటుంది. అండ్ పవర్ గురించి కూడా ఇందాక మనం మాట్లాడుకున్నాం, బ్రేక్స్ గురించి కూడా మాట్లాడుకున్నాం, వెయిట్ గురించి కూడా మాట్లాడుకున్నాం, అండ్ టైర్ సెక్షన్స్ మాట్లాడుకున్నాం. ఇంకా ఇంజన్ వచ్చేసి అది కూడా ఇన్లైన్ 4 సిలిండర్, అండ్ ఇది కూడా ఇంజన్ వచ్చేసి ఇన్లైన్ 4 సిలిండర్. అండ్ రేడియేటర్ వచ్చేసి దీన్ని స్మాల్ రేడియేటర్ ఉంటుంది, దాని కూడా అంతే, బెనెలీ 600 కూడా స్మాల్ రేడియేటర్ ఉంటుంది, కాకపోతే అది వైడ్ ఎక్కువ ఉంటుంది, ఇది వైడ్ కొంచెం తక్కువ ఉంటుంది. ఇంకా పవర్ విషయానికి వస్తే మాత్రం ఇదైతే చాలా అగ్రెసివ్ పవర్, మీకు తెలిసిందే Z9 చాలా అగ్రెసివ్ ఉంటుంది, చాలా 900cc సెగ్మెంట్లో పవర్ఫుల్ నేక్డ్ బైక్ అనమాట ఇది, కవాసాకి Z900. అండ్ బెనెలీ 600cc సెగ్మెంట్లో ది బెస్ట్ బిల్డ్ క్వాలిటీ అంటే మాత్రం బెనెలీ 600 చెప్పొచ్చు. నేకుడు బైక్లో ఇన్లైన్ 4 సిలిండర్ ది బెస్ట్ బైక్ అంటే బెనెలీ 600 అనమాట, దీనంత బెస్ట్ బైక్ అయితే ఏది లేదు 600cc సెగ్మెంట్లో నేకుడ్ స్పోర్ట్స్లో, ఇది బెస్ట్ అనమాట. అండ్ ఇంకా చాసీ విషయానికి వస్తే మాత్రం ఇది చాలా హెవీ మెటల్ చాసీ అనమాట, ఇదంతా ఇక్కడ నుంచి వస్తుంది, ఈ టీ ప్లేట్ నుంచి, ఈ T4 నుంచి చూసుకుంటే ఈ T4 కూడా చూడండి చాలా హెవీ అనమాట, చాలా అంటే చాలా హెవీ ఉంది. ఈ టీ ప్లేట్ హెవీనే ఉంది, ఈ T4 కూడా హెవీనే ఉంది. ఎట్ ద సేమ్ టైం దానికి వచ్చిన చాసీ కూడా చాలా హెవీ అనమాట, దీని చాసీ చూసుకుంటే చాలా హెవీ చాసీ. లైక్ ఇటలీ బైక్స్ అన్నీ ఆల్మోస్ట్ ఇట్లా రెడ్ చాసీతో ఉంటాయి, ఇది కూడా ఇటలీ అనమాట, మేడ్ ఫ్రమ్ ఇటలీ బెనెలీ. సో దాని లోగో కూడా ఇక్కడ ఉంది చూడండి, ఇటలీ బైక్తో వచ్చింది ఈ లోగో కూడా, నేను మధ్యలో ఏమి వేయించింది కాదు, 3D లోగో వస్తుంది ఇది. ఇటలీ బైక్స్ వచ్చేసి మీకు అప్రిలియా, డుకాటి, బెనెలీ, MV అగాస్టా, ఈ బైక్స్ అన్నీ మేడ్ ఫ్రమ్ ఇటలీ అనమాట. ఈ 4 బైక్స్ అప్రిలియా, బెనెలీ, డుకాటి అండ్ MV అగాస్టా, ఈ 4 బైక్స్ మీరు చూసినట్టే రెడ్ కలర్ కంపల్సరీ మిక్స్ ఉంటుంది అనమాట. అంటే నెంబర్ 1 ఇక బిల్డ్ క్వాలిటీలో అంతా చాలా బాగా క్వాలిటీ ఉంటుంది. అండ్ మనం ఫేరింగ్ చూసుకున్న, ఫైబర్ ఐటమ్ చూసుకున్నా కూడా, ఐరన్ చూసుకున్నా అండ్ అల్యూమినియం చూసుకున్నా, ఏ పార్ట్ చూసుకున్నా చాలా క్వాలిటీ అనమాట. ఇది చాలా చాలా అంటే చాలా క్వాలిటీ, చాలా విషయాల్లో ప్రూవ్ అయింది కూడా. నేను ఇందాక మీకు చెప్పినట్టు ఆ వెయిట్ వల్ల బ్రిడ్జ్ మీద పడవ మిస్ అయినా కదా, అది కూడా వెయిట్ వల్లనే. సో వెయిట్ ఒకటి బాగుంటుంది, హెవీగా ఉంటుంది, అదొకటి కొంచెం మెయింటైన్ చేసుకోవాలి. కొంతమంది ఆ వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల కూడా బైక్స్ చాలామంది సేల్ చేశారు మెయింటైన్ చేయలేక అంత హెవీ వెయిట్ని. సో అంటే నేను ఫస్ట్ బెనెలీ వాడినా అని చెప్పి బెనెలీ గురించి ఎక్కువ చెప్తున్నాను అనుకోకండి. సో నాకు అనిపించింది నేను చెప్పిన. చాలామంది బెనెలీ లవర్స్ కూడా ఇప్పటికి కూడా ఉన్నారు, చాలామంది అడుగుతుంటారు అనమాట బెనెలీ సేల్ చేస్తారా అని చెప్పేసి. అండ్ మనం దీని లైట్స్ చూసుకున్నట్టయితే ఇవి LED లైట్స్ అనమాట, దీనికి ఆల్ LED లైట్స్ వస్తాయి. Z9కి మొత్తం ఇండికేటర్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తం LED లైట్స్. అదే మనము ఇప్పుడు బెనెలీ చూసుకున్నట్టయితే సో దీనికి వచ్చేసి LED లైట్స్ కాదనమాట, ఓన్లీ ఇండికేటర్స్ మాత్రమే LED ఉంటాయి. అయితే హెడ్ లైట్ వచ్చేసి హలోజన్ బల్బ్స్ ఉంటాయి, LED కాదు అది, ఓన్లీ ఇండికేటర్స్ మాత్రమే LED వస్తాయి ఫ్రంట్ అండ్ బ్యాక్. ఇంకా రిమైనింగ్ మాత్రం అంతా నార్మల్ అనమాట బైక్ అంతా. సో దీంట్లో ఎక్కువ ఫీచర్స్ అయితే చాలా తక్కువ ఉంటాయి Z9తో కంపేర్ చేస్తే. సో మనం ఇందాక ఇవన్నీ మాట్లాడుకున్నాం కదా, పవర్ గురించి, ఇంకా లైట్స్ అండ్ CC, ఇంజన్, ఇన్లైన్ 4, సో ఇవన్నీ అనమాట, ఫ్రంట్ ఫోక్స్, వెయిట్స్ ఇవన్నీ. సో ఇవన్నీ మీరు ఇప్పటిదాకా చూసిరో విన్నారు కదా. సో మీకు ది బెస్ట్ బైక్ ఏదనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మైలేజ్ విషయానికి వస్తే మాత్రం ఇది వచ్చేసి మైలేజ్ మనకి 15 వరకు వస్తుంది, 600cc. అది కూడా మనం స్పీడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. లైక్ ఒక 150 పోతే మాత్రం మంచి మైలేజ్ వస్తుంది, 15 వరకు వస్తుంది. సో ఇది మాత్రము మనకు 15 అయితే ఇవ్వదు, 12 వరకే వస్తుంది మైలేజ్. సో 3 km తక్కువ వస్తుంది. అది కూడా ఇది కూడా సేమ్ అంతే అనమాట, స్పీడ్ మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది. సో మనం 150+ పోతే ఇది అయితే అసలు ఇంకా చాలా ఘోరంగా అనమాట, అసలు మైలేజే రాదు. ఇంకా మనం ఇక్కడ దీంట్లో రైడింగ్ మోడ్స్ ఉంటాయి కదా. సో రైడింగ్ మోడ్స్లో మనము
ఇక్కడ రైడర్ మోడ్లో ఉంది కదా ప్రజెంట్. సో ఈ రైడర్ మోడ్లో మాత్రం అసలు ఇంకా మైలేజ్ రాదు, ఏం రాదు, కంప్లీట్గా మైలేజ్ డ్రాప్ అయిపోతుంది. ఎందుకంటే అగ్రెసివ్ పవర్ వస్తుంది కాబట్టి ఆ పవర్కి అసలు మైలేజ్ రాదు, ఏం రాదు, కంప్లీట్గా మైలేజ్ అంతా పోతుంది. 10 వస్తుంది ఆ రైడర్ మోడ్లో. చలో గైస్, ఇంకా ఇవన్నీ చూసుకున్నాం, విన్నాం కదా. సో మీకు ఏది బెస్ట్ అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక ఫైనల్గా సౌండ్స్ ఒకసారి విందాం. 2 బైక్స్ ఈ సౌండ్ ఎట్లా ఉందో ఒకసారి సౌండ్లో విందాం. 2 బైక్స్ ఈ సౌండ్ ఎట్లా ఉందో సౌండ్ విందాం ఒకసారి. సౌండ్ కూడా మీకు ఎట్లా ఏది బెస్ట్ ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సౌండ్. చలో స్టార్ట్ చేద్దాం బైక్. గాయస్ బెనెలీ 600i స్టార్ట్ చేసిన, ఒకసారి దీని సౌండ్ వినండి. ఇది జస్ట్ ఐడియల్ సౌండ్ అనమాట. కోల్డ్ స్టార్ట్లో ఉంది బైక్, రేవ్ ఇవ్వలేదు. రేవ్ ఇస్తే మాత్రం చాలా హెవీగా వస్తుంది సౌండ్. బట్ రేవ్ ఇచ్చినా కూడా అంత హెవీగా అయితే రేవ్ ఇవ్వను, ఎందుకంటే ఇక్కడ రెసిడెన్షియల్ ఏరియా కాబట్టి అంత రేవ్ చేయలేను. రెసిడెన్షియల్ ఏరియా కాబట్టి తిడతారు సౌండ్ ఎక్కువ వస్తే. సో దీని ఆ గ్రాంట్ విన్నారు కదా, సౌండ్ చాలా హెవీగా ఉంటుంది అనమాట. దీని బేస్ అండ్ దీని గ్రాంట్ కూడా చాలా బ్యూటీగా ఉంటుంది, ప్లస్ హెవీగా కూడా ఉంటుంది. సో ఇక్కడ ఇంజన్ టెంపరేచర్ వచ్చేసి 29 degrees వరకు వచ్చేసింది. సో 50 degrees టెంపరేచర్ వచ్చినాక అప్పుడు రేవ్ ఇస్తా. అట్లనే ఒకసారి మన Z9 కూడా స్టార్ట్ చేద్దాం. ఇది వచ్చేసి దీని ఐడియల్ సౌండ్. ఇప్పుడు ఇట్లా ఉంది కదా, ఇంకా తగ్గుతుంది అనమాట దీని సౌండ్. ఇంజన్ 50 degrees టెంపరేచర్కి వచ్చినాక ఐడియల్ సౌండ్ తగ్గుతుంది, చాలా సైలెంట్ అవుతుంది. బట్ ప్రజెంట్ అయితే మనం ఒకటే సౌండ్ విందాం, ఎందుకంటే 2 బైక్స్ సౌండ్ ఉంటే కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట, ఏ సౌండ్ బెటర్ ఉంది అనేది. ఫస్ట్ అయితే బెనెలీ సౌండ్ విందాం, ఇది ఆఫ్ చేసేద్దాం Z9ది. బెనెలీ వచ్చేసి 38-39 degrees వరకు వచ్చేసింది. ఒక 40కి వచ్చినాక రేవ్ ఇద్దాం. చలో ఇక్కడ చూసి కదా 40కి వచ్చేసింది. సో 40 degrees టెంపరేచర్ వచ్చింది. నేను రేవ్ ఇస్తాం ఇప్పుడు. సో ఒకసారి సౌండ్ వినండి, రేవ్ ఇస్తున్నా. అది దాని సౌండ్ విన్నారు కదా, అదనమాట. సో ఇంకా నెక్స్ట్ Z9 తిందాం సౌండ్. దీని ఇంజిన్ అయితే చాలా కూల్ ఉంది, చేయబెడితే మాత్రం చాలా అంటే చాలా కూల్ అంటే కూల్ ఉంది. ఎందుకంటే ఇది మన వింటర్ వెదర్ కదా, సో వింటర్కి చాలా కూల్ అయిపోయింది. ఒక జస్ట్ 5 minutes అయినామంటే చేయి కూడా పెట్టలేము, మొత్తం అంత హీట్ అయిపోతుంది. కొంచెం హీట్ అయినాక రేవిజం దీన్ని. సో ఎట్ ద సేమ్ టైము బెనెలీ అండ్ Z9 స్టార్ట్ చేస్తే మనకి ఏది సౌండ్ అర్థం కాదనమాట. సో అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే బెనెలీ తినిపించిన, ఇప్పుడు Z9 తిందాం. సో 2 బైక్స్ సౌండ్ విన్నాక ఏది బాగుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బెనెలీ సౌండ్ బాగుందా, Z9 సౌండ్ బాగుందా? అది వచ్చేసి IXL 55 ఎగ్జాస్ట్, ఇది వచ్చేసి ఆరో ఎగ్జాస్ట్. బట్ ఇది ఫుల్ సిస్టమ్ కాదు, స్లిప్ ఆన్ ఎగ్జాస్ట్. అది కూడా ఫుల్ సిస్టమ్ ఏం కాదు. బెనెలీ కూడా స్లిప్ ఆన్ ఎగ్జాస్టే, Z9 కూడా స్లిప్ ఆన్ ఎగ్జాస్టే, రెండు స్లిప్ ఆన్ ఎగ్జాస్టే, ఫుల్ సిస్టమ్ ఏది కాదు. సరే వేవిస్తా చూడండి. ఇది ఆల్రెడీ ఇంజన్ కూల్ అయిపోయింది, హీట్ అయిపోయింది. లైక్ 50 degrees టెంపరేచర్ వరకు వచ్చేసింది. ఇంజన్ సౌండ్ కూడా చాలా స్లో అయింది చూడండి. ఇంజన్ హీట్ అయితే సౌండ్ ఐడియల్ సౌండ్ చాలా తక్కువ అయిపోతుంది అనమాట. 50 degrees టెంపరేచర్ వస్తే సౌండ్ తగ్గిపోతుంది ఐడియల్ సౌండ్ Z9ది. బట్ బెనెలీ అట్లా తగ్గదు, అది ఎప్పుడున్న ఒకటే సౌండ్ మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు దీని సౌండ్ ఏంటండి. సో ప్రతి 2 బైక్స్ సౌండ్ అయినారు కదా. సో ది బెస్ట్ సౌండ్ ఏది ఉందో మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చలో ఇంకా వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.